ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో శుక్రవారం అభిషేకం. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్వామివారికి పూజలు. ఒంటిమిట్ట క్షేత్రంలో ఈ నెల 16 నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ. కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. సమీక్షా సమావేశంలో అధికారులకు వీరబ్రహ్మం దిశానిర్దేశం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద విద్వత్ సదస్సు పరిసమాప్తం. శృంగేరి శారదా పీఠం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి. హరిద్రాభిషేకంలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. శుక్రవారపు శుభవేళ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారపు తోటలో పుష్పతోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో కొలువైన శ్రీ తిరుమలనాథ స్వామివారిని శుక్రవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. శ్రీ తిరుమలనాథ స్వామివారి ఆలయంలో మార్చి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆలయ అర్చకులు, పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ తిరుమలనాథ స్వామివారి సన్నిధిలో టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో వందల ఏళ్ల చరిత్రను సంతరించుకున్న శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ అభివృద్ధికి టీటీడీ సహకారం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇతర అధికారులు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో నా చిరకాల మిత్రుడు, వారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడే ఈ వేద పండితులు ఈ ఆలయాన్ని గురించి నాకు వివరించారు. ఇది సుమారు 500 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ ఆలయం, స్వయంభూ విగ్రహం. ఇక్కడ నిత్య కైంకర్యాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇది శిథిలావస్థలో ఉండగా కొంతమంది దాతలు వచ్చి అత్యంత వ్యయంతో కూడినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని అంగరంగ వైభవంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయ కమిటీ వాళ్ళు టీటీడీ నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మీరు మాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం వ్యయం మీరు భరించలేనిటువంటి స్థితిలో ఇది తిరుమల వెంకటేశ్వర స్వామిని నామకరణం పెట్టున్నారు పూర్వీకులు. కాబట్టి ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంగా భావించి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా
ఇక రాబోయే రోజుల్లో టీటీడీ ఏం సహకారం కావాలంటే అది తూచా తప్పకుండా చేయటం జరుగుతుంది. నిజంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా మీకు అందరికి కూడా మోక్షం కలుగుతుందనేటువంటి నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు పెద్దలందరికీ కూడా నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, కళ్యాణోత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం టీటీడీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలపై పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 16వ తేదీన ఆలయ ప్రాంగణంలో నిత్యాన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో మార్చి 27వ తేదీ నుండి 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు గత 2 నెలల నుండే తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఒంటిమిట్ట క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శుక్రవారం ఒంటిమిట్ట క్షేత్రంలో విస్తృతంగా అధికారులతో కలిసి పర్యటించారు. ఆలయ సమీప ప్రాంతాలలో వేసవి తాపం నుండి భక్తులు సేద తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లను పరిశీలించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి బస చేసే అతిథి గృహాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవం చిత్రాన్ని పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకుని జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం టీటీడీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల రద్దీకి అనుగుణంగా సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టీటీడీ క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో కొలువైన శ్రీ తిరుమలనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా వినితికెక్కింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ తిరుమలనాథ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికను ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ తిరుమలనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 17వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. జాజి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి పూజా సామగ్రిని శుద్ధి చేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రసన్నారెడ్డి ఆలయ అధికారులకు 4 పరదాలను విరాళంగా అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన పరదాల మణి 2 పరదాలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు ఆలయంలో ఈ పరదాలను దాతలు అందజేశారు. హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం సందర్శించారు. వేద పాఠశాలకు చేరుకున్న చైర్మన్ కు కళాశాల అధ్యాపకులు, వేద విద్యార్థులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో 1981వ సంవత్సరం నుండి వేద విజ్ఞాన పీఠం ఇక్కడ నడపబడుతోందని అధికారులు చైర్మన్ కు వివరించారు. వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ముచ్చటించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులపై ఆరా తీశారు. ప్రస్తుతం కీసరగుట్ట వేద పాఠశాలలో 132 మంది విద్యార్థులు ఉండగా విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం శుక్రవారం ఉత్సవ శోభతో కాంతులీనింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు.
అనంతరం గోదాదేవి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన పెరి రాధిక శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి టీటీడీలోని అన్ని శాఖల అధికారులు సన్నద్ధం కావాలని డిప్యూటీ ఈవో నాగరత్న సూచించారు. శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం జరిగిన బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశంలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. శ్రీ కోదండ రామస్వామి వారి వైభవానికి తగ్గట్టుగా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. వాహన సేవలను వీక్షించడానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని, హారతి పాయింట్ల వద్ద క్రమ పద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఈఓ ఏ వెంకటేశ్వరరావు సూచించారు. ముందస్తుగానే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి సిద్ధం కావాలని ఆయా శాఖల అధికారులను కోరారు. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు శుక్రవారం మహాపూర్ణాహుతితో మంగళకరంగా పరిసమాప్తమైంది. మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం సదస్సుకు విచ్చేసిన శ్రీ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురువు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి మహాస్వామికి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో 4 దిక్కుల ఏర్పాటు చేసిన చతుర్వేదాల హోమగుండాలను శృంగేరి పీఠం ఉత్తరాధికారి సందర్శించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వేద విద్వత్ సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి మహాస్వామి వేద విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ధర్మమే సమస్త ప్రపంచానికి ఆధారమని, వైదిక మార్గం ద్వారానే ప్రపంచ శ్రేయస్సు సాధ్యమని స్వామీజీ తెలియజేశారు. పరమ పవిత్రము, అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ తిరుమల క్షేత్రములో ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇప్పుడు 29వ శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సుని నిర్వహిస్తూ ఎంతోమంది ఎంతో కృషితో వేదములు, శాస్త్రములు, ఆగమములు ఈ వైదిక విద్యలో నైపుణ్యాన్ని సంపాదించినటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఇక్కడ పరీక్షను నిర్వహించి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి
ఇవాల్టి రోజున ఈ సదస్సు యొక్క ఆఖరి రోజు అయినటువంటి ఇవాల్టి రోజున ఎందుకు అనంటే ఈ వైదిక విద్య అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి విద్య. వేదములు సమస్త ప్రమాణముల్లోనూ అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రమాణములు. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములు ఉన్నాయి, శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ప్రమాణములన్నిటిలోనూ వేదములు సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణములు. ఏదైనా ఒక ప్రమాణం యొక్క శ్రేష్టతని మనం ఎలా గుర్తించాలి అనంటే ఆ ప్రమాణము ద్వారా ప్రతిపాదితమవుతూ ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ప్రమాణం యొక్క గొప్పతనాన్ని మనం శ్రేష్టతని మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి ఆ గొప్ప తత్వాన్ని ఈ వైదిక విద్య మనకి ప్రతిపాదిస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప విద్య ఈ వైదిక విద్య అనేటటువంటిది ఇంత గొప్ప సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణములుగా ఈ వేదములు, అలాగే వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఈ వైదిక విద్యని అభ్యసించేటటువంటి ఆ సౌభాగ్యం అనేది ఈ జన్మలో లభించడం, అందులోనూ విశేషంగా పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఈ సదస్సులో మనకు వచ్చినటువంటి నేర్చుకున్నటువంటి ఆ విద్యని ఇక్కడ ఈ సదస్సులో పరీక్షగా ఇచ్చి నేర్చుకున్నటువంటి విద్యని ఈ సదస్సులో పరీక్షగా పరీక్ష ఇవ్వడం అనంటే దాని అర్థం మనం నేర్చుకున్నటువంటి విద్యని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వెంకటేశ్వర స్వామికే నివేదించడం అనే దీని యొక్క అర్థం. ఇక వేద శాస్త్ర ఆగమాల్లోని 37 విభాగాలలో దేశవ్యాప్తంగా 412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరికి శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఇతర పండితులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం టీటీడీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరమణ, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు ఇతర అధికారులు శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో ఆనందరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంది. అందులో భాగంగా ఆరోగ్యం, విద్య వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి వాటికి కావలసిన వనరులు సమకూర్చే విషయంలో, ఆయా స్కీమ్స్ రూపొందే విషయంలో అవసరాన్ని బట్టి దాని మార్పులోనికి అభివృద్ధిలోని తీసుకొని వస్తున్నది అనేది మనకందరికీ తెలుసు. హెల్త్ స్కీమ్స్ విషయంలో ఎలా డెవలప్ చేస్తూ వచ్చి ఈనాడు
రెఫరల్ హాస్పిటల్స్లో, సూపర్ స్పెషాలిస్ట్ హాస్పిటల్స్లో మనం వైద్యం తీసుకుంటున్నాం. ఆ విధంగానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహ్లాదంగా ఉండాలంటే మంచి వాతావరణంలో మన యొక్క విధులు నిర్వర్తించి ఆ దేవదేవుని సేవించే దేవుని యొక్క సన్నిధికి వచ్చే భక్తులకు మంచి సేవలు అందించాలంటే మనం మొదట ఆరోగ్యంగా ఉండాలని సహృదయంతో, ఆ గొప్ప భావంతో టీటీడీ యాజమాన్యం ఎంప్లాయీస్కి ఈ క్రీడలు నిర్వర్తించడం జరిగింది. అనంతరం టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణమైన మానసిక, శారీరక ఆరోగ్యంను పొందవచ్చన్నారు. మన క్రీడల వల్ల మనిషికి దృఢత్వం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పంక్చువాలిటీ, క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. ఇది పలానా గేమ్ అంటే కరెక్ట్ టైం అంటే టైం కంటే వచ్చేస్తాం. మొదట మీటింగ్లో అడిషనల్ యువ గారు ఒక మంచి మాట చెప్పారు. మీరు పార్టిసిపేట్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. గెలుస్తారా ఓడుతారా సెకండరీ, పార్టిసిపేట్ చేసిన వారందరూ గెలిచినట్టే అని అన్నారు ఆయన. అది మాత్రం అక్షర సత్యం. ఆఫీస్లో కూర్చొని సెల్ ఫోన్లో లేకపోతే ఈ ఆఫీసులు చూసుకుంటూ టైం అంతా గడిపేయచ్చు. కానీ అడిషనల్ యువ గారు చెప్పినట్టు కనీసం పార్టిసిపేట్ చేస్తే ఆ టీమ్ స్పిరిట్ అయినా వస్తుంది మనలోనే ఉద్దేశం ఆయన చెప్పినది అక్షర సత్యం. అయితే నేను కూడా చాలా ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. చాలామంది ఆఫీసర్స్, ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ ఎక్కువ మంది పొద్దున్న లేస్తే షటిల్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ కంపల్సరీ పోతున్నారు. చాలామంది చూశాను నేను. సో నేను కూడా పొద్దున్న లేస్తే స్విమ్మింగ్, ఈవినింగ్ అయితే వాకింగ్ కంపల్సరీ చేసుకున్నాము. నాతో పాటు చాలామంది ఆఫీసర్స్ని కూడా అలవాటు చేపించేసాము. సో ఆరోగ్యంగా ఉండాలి, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు హాస్పిటల్కి దూరంగా ఉండాలంటే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాల్సిందే. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకగా 11 రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు తిరునగరి వాసులకు ఎంతగానో కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ ఇన్ఛార్జ్ జిఎం వెంకటేశ్వర్లు నాయుడు, డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజు, సిపిఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో హరికథ వైభవం పునశ్చరణ తరగతులు శుక్రవారం ఘనంగా ముగిశాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4వ విడత హరికథ వైభవం పునశ్చరణ తరగతులలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి హరికథ భగవతారిణులు పాల్గొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 25 మంది పునశ్చరణ తరగతుల్లో పాల్గొని నిష్ణాతులైన హరికథ భగవతారులచే శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వెంకటేశ్వర్లు భగవతార్, అన్నమాచార్య ప్రాజెక్ట్ పూర్వపు హరికథ భగవతారిని జంధ్యాల కృష్ణకుమారి హరికథలోని మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి హరికథ భగవతారులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే పునశ్చరణ తరగతుల్లో పాల్గొన్న 25 మందికి శ్రీవారి ప్రసాదాలతో పాటు యోగ్యతా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి మాట్లాడుతూ హరికథకు పూర్వ వైభవం తేవడానికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ హరికథ వైభవంపై పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా మనకి
హరికథా వైభవం అనే కార్యక్రమాన్ని శిక్షణ తరగతులు ఇస్తూ మరికొంతమంది హరికథకుల్ని మనం రప్పించుకొని వారి యొక్క అనుభవాలను మనం కూడా వింటూ గొప్ప గొప్ప హరికథలను వారిచే వింటూ మనం ఈ 10 రోజుల్లో కూడా చక్కగా నిర్వహించుకున్నాము. ఈరోజు ముగింపు కార్యక్రమంలో మనందరి సమక్షంలో వీళ్ళందరికీ కూడా హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున మనం సర్టిఫికేట్స్ అవి అందజేసి ఈ హరికథ వైభవాన్ని మరింత ముందుకి మనం తీసుకువెళ్ళాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా బాధ్యతగా స్వీకరించి హరికథని మరికొంతమందికి భావితరాల వాళ్ళందరికీ కూడా మనం తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఇంత చక్కగా నిర్వహించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మీ ఊళ్ళల్లో గుళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఉత్సవాలు జరగచ్చు. శ్రీరామనవమి వస్తోంది మనకి. ప్రతి శ్రీరామనవమి పందిళ్లలో కూడా హరికథలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో శ్రీరామనవమి పందిళ్లలో తప్పనిసరిగా హరికథ కాలక్షేపం అనను హరికథ కార్యక్రమం జరిగేవి. ఎంతో శ్రద్ధగా వినేదాన్ని నేను కూడా చిన్నప్పుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన భావితరాల వారికి అందించవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది హరికథకులు కూడా మనకి పరిచయం అయ్యారు. వీరందరికీ కూడా మనం అవకాశాలు ఇచ్చి మా హిందూ ధర్మ ప్రచార పరిషత్ తప్పకుండా వీరందరికీ మళ్ళీ అవకాశాలు ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని చూసిన వారందరూ, ఛానల్ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా మీ ఊళ్ళల్లో వీరికి అందరికీ కూడా హరికథా కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం, అంటే హరికథని కూడా ఒక తప్పనిసరి మనం సంగీత కార్యక్రమాలు పెట్టుకుంటాము, ఎన్నో ధార్మిక ఉపన్యాసాలు పెట్టుకుంటాము, భరతనాట్యము, కూచిపూడి, ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా హరికథను కూడా ఒకటి తప్పనిసరిగా చేసి మీ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాల్లో తప్పనిసరిగా భాగస్వామ్యం ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఫాల్గుణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని నిత్య ఉపచారాలను జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారికి ముందుగా అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారిని సర్వాలంకారయుక్తంగా కొలువు తెచ్చి సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా తనూర్ మండలం ఉమ్రి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ పోషమ్మ తల్లి ఆలయంలో అమ్మవార్లకు బోనాల సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతం నుండి వచ్చిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డప్పు చప్పుళ్లతో బోనాలను, జ్యోతులను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం దీపకాంతుల నడుమ అమ్మవార్లకు భక్తి ప్రపత్తులతో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం కేంద్రం సమీపంలోని భైరవానిపేటలో శివాలయ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఈ శివాలయంలో శ్రీ రత్న గౌరీశిని మరకత శివలింగంతో పాటు మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు, కాలభైరవ స్వామి, నందీశ్వర తదితర విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో ముందుగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై నూతన విగ్రహాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ జరిపారు. భక్తులు ఎంతో భక్తిగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో పాల్గొని శ్రీ రత్న గౌరీశ్వరుని దర్శించుకున్నారు.
వరంగల్ నగరంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రూరల్ బెలిచాలలో వెలిసిన పురాతన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి చిన్న రథంపై కొలువదీర్చి మేళతాళాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.